హలో! ఈరోజు మీ ఇంటర్నెట్ ఒకే చెప్పే కథ ఏంటో తెలుసా? అందం, ఆనందం. మనం చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ చెయ్యాలి. మనకు కేటాయించిన పనిని శ్రద్ధగా, అంకితభావంతో చేసినట్లయితే అన్ని విషయాల పట్ల చురుగ్గా ఉంటారు. పని విషయంలో బద్ధకంగా ఉంటే మొద్దుగా తయారవుతారు. ఆ క్రమంలో సాగిన కథే మీ ఇంటర్నెట్ అక్కయ్య చెప్పబోతుంది. ఈ కథ జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుండి. మరిక కథ వినండి. కథ పేరు అందం ఆనందం. అనగనగా ఓ కమ్మరి. కమ్మరి అంటే ఎవరో తెలుసా? ఇనుప వస్తువుని తయారు చేసేవాడు. ఇనుప వస్తువులని కాల్చి చాకులుగాను, గొడ్డళ్ళుగాను, కత్తులుగాను, నాగళ్ళుగాను తయారు చేసే వ్యక్తిని కమ్మరి అంటారు. ఒకసారి కమ్మరి ఏం చేశాడంటే, ఒకే ఇనప ముక్కతో 2 నాగల్ని చేశాడు. 2 నాగళ్ళు కూడా ఒకేలాగా ఉన్నాయి. అందులో ఉన్న మొదటి నాగలి అంది, "నన్ను ఎవరికైనా రైతుకి అమ్మేయొచ్చు కదా! నేను వాళ్ళకి పని చేసి పెడతాను" అని అడిగింది. అప్పుడు రెండవ నగలి, "నన్నెవ్వరికీ అమ్మకు. నేనేమీ పని చేయను. నేను నీ దగ్గరే ఉంటాను. ప్లీజ్" అని అడిగిందట. వాటి కోరిక ప్రకారము మొదటి నాగలిని రైతుకు అమ్మేశాడు. రెండవ నాగలిని తన దగ్గరనే ఉంచుకున్నాడు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత మొదటి నాగలిని అమ్మినటువంటి రైతు నాగలిని తీసుకుని కమ్మరి దగ్గరికి వచ్చాడు. వాడి చేతిలో నాగలి టకటలా మెరిసిపోతూ ఉండిందనమాట. అప్పుడు కమ్మరి దగ్గరున్న మరొక నాగలి తుప్పు పట్టేసి మూలన కూర్చుంది. ఇప్పుడు అడిగింది రెండవ నాగలి, "అవును, నువ్వెందుకింత తళతళ మెరుస్తున్నావు? నేనెందుకిలా తుప్పు పట్టేశాను?" అని అడిగిందట రెండవ నాగలి మొదటి నాగలిని. అప్పుడు మొదటి నాగలి ఏం చెప్పిందో తెలుసా? "ఎందుకంటే నేను ఎందుకు మెరుస్తున్నానో చెప్పనా? నేను ప్రతిరోజు పని చేస్తాను కాబట్టి నేను మెరుస్తూ ఉంటాను. నువ్వు ఏ పని లేకుండా ఒక మూల కూర్చుని ఉంటావు కదా! అందుకే తుప్పు పట్టిపోయావు. కాబట్టి పని చేయడంలో అందం, ఆనందం రెండూ ఉన్నాయి" అని చెప్పింది మొదటి నాగలి. రెండవ నాగలికి అప్పుడు అర్థమైంది. అసలు నిజం తెలుసుకుని తనను కూడా ఎవరికైనా అమ్మమని కమ్మరిని బతిమిలాడింది. కథ విన్నారు కదా! బావుందా? రేపొద్దున్న మరొక కథతో మీ ఇంటర్నెట్ అత్తయ్య.